जोहार डॉक्टर बिहार अंबेडकर కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను జోహార్ డాక్టర్ బిహార్ అంబేద్కర్ జోహార్ డాక్టర్ బిహార్ అంబేద్కర్ కొనసాగిస్తాం అంబేద్కర్ ఆశయాలను ఓకేనా ఇక్కడ చూడండి కోసుకుంటా చూడండి ఇట అంటే కేక్ వెళ్ళదు సార్ వాళ్ళు ఒక లెవెల్ ప్రకారం ఉంటే పడతారని ఆలోచన చేస్తలేరు. ఈరోజు కేకు అంబేద్కర్ గారికి దండేసి కేకు కట్ చేయడం ఏమని సందర్భం అంటే గత 30 సంవత్సరాల నుంచి మందకృష్ణ మాదిగ గారు ఎన్నో ఉద్యమాలు దళితుల కోసమైతేమి బడుగు బలహీన వర్గాల కోసమైతేమి ఇంకా ఎన్నో ఉద్యమాలు చేసి ఎవరికి అన్యాయం జరిగితే వాళ్ళ కోసం ఉద్యమాలు చేసిన దానికి గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఎన్నో ఉద్యమాలు చేసిన కారణంగా పద్మశ్రీ అవార్డు ప్రకటించినందుకు చాలా సంతోషంగా ఉంది. దళితులకైతేనే బడుగు బలహీన అరగాని వర్గాలైతేనే ఎంతోమంది సంతోషించినారు ఈ అవార్డు ప్రకటించినందుకు. దానికోసమని ఎన్నో పోరాటాలు చేసి మొన్న సుప్రీంకోర్టు వర్గీకరణ కోసమైతేమి వర్గీకరణ కోసం రాష్ట్రాలు చేయాలనేది అదొక విజయోత్సవమే. ఈ పద్మశ్రీ అవార్డు ఇవ్వడం విజయోత్సవమే మాకు మందకృష్ణ మాదిగని గుర్తించి. కాబట్టి ప్రతి ఒక్కరు బడుగు బలహీన వర్గాలు దీన్ని సంతోషపడాల్సిందిగా కోరుతున్నాను. ఎందుకంటే ఒక మాదిగలకు మాలలకే కాదు ఏ కులానికి అన్యాయం జరిగినా కూడా మందకృష్ణ మాదిగ ముందుండి ఉద్యమాలు నడిపించినాడు ఎవరికి అన్యాయం జరగకూడదని. కాబట్టి ప్రతి ఒక్కరిని దీని విషయంలో ఉద్యమాలు మందకృష్ణ మాదిగను పూర్తి చేసుకొని క్రమశిక్షణతో ఎన్నో పదవులు ఇస్తా అంటే కూడా తీసుకోకుండా ఈ రాజకీయ నాయకులు మాకు ఎప్పటికైనా మోసమే అని ఉద్యమాలు చేస్తూ వాళ్ళని మెడలు వంచుతూ ముఖ్యమంత్రుల్లో కానీ ప్రధానమంత్రుల్లో కానీ ఎమ్మెల్యేలు కానీ ఒక మందకృష్ణ మాదిగ ఉంటే అట్టటోడు ఉంటేనే ఉద్యమాలు రాజకీయాలకు తొత్తుపోకుండా ఈ ప్రభుత్వాలు కూడా చక్కగా నడుచుకునేది. లేదంటే కానీ అందరూ పదవుల కోసము అందరూ మెడలు వంచితే అందరు పదవుల కోసం కానీ బానిసలు అయితే కానీ చాలా ఇబ్బందులకు గురి కావాల్సి వస్తుంది ఎంతోమంది బడుగు బలహీన వర్గాలు. కాబట్టి ప్రతి ఒక్కరు మందకృష్ణ మాదిగను పూర్తిగా తీసుకొని ప్రతి ఒక్కరు ఉద్యమకారులు ఎంతోమంది ఎదగాలని దీంట్లో స్టూడెంట్స్ అయితే చదువులు కానీ బాగా చదువుకొని దీంట్లో ఎంతోమంది ఎదగాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. మండలానికి ఎంఆర్పిఎస్ అధ్యక్షుడు దేవరాజు మాదిగ మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. మరి మొన్న జనవరి 26 మరి మందకృష్ణ గారికి పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా ఆశ్చర్యం. ఎందుకంటే ప్రజలకు సేవ చేసేవాడు ఇటువంటి మనిషి ఉండాలా. వేరే వాళ్ళు ఏ పదవుల కోసం కానీ ఎవరు పాల్గొనలేదు. ఈయన మాత్రం చాలా పదవుల కోసం ఎక్కడ ఏ పదవి ఇస్తానన్నా కూడా ఎప్పుడు పార్టీకి ఎప్పుడు బలపడలేదు. కేవలం మన దండోర సంఘానికే అంకితం అయిపోయాడు కనుక మన పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. రెండోది ఫిబ్రవరి 7వ తేదీ లక్ష డబ్బులతో అందరూ వెళ్ళాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై మందకృష్ణ మాదిగ.
కృష్ణమాది గారి నాయకత్వం, లాలి పద్మశ్రీ అవార్డు మంద కృష్ణమాది గారి నాయకత్వం, లాలి పద్మశ్రీ అవార్డు గ్రహీత శ్రీ మంద కృష్ణమాది గారి నాయకత్వం. ఈరోజు కర్నూలు జిల్లా పత్తికొండ నియోజకవర్గం వెల్దుర్తి మండల కేంద్రంలో అంబేద్కర్ గారి విగ్రహం ముందర అంబేద్కర్ గారికి పూలమాల వేసి ఇక్కడ సంబరాలు జరుపుకుంటున్న ఉద్దేశం ఏమనగా మాన్యశ్రీ మందా కృష్ణమాది గారి సేవలు గుర్తించి కేంద్ర ప్రభుత్వం మొన్న 24వ తేదీ మాన్యశ్రీ మందా కృష్ణమాది గారికి ఆయన చేసిన సేవలకు ఫలితంగా పద్మశ్రీ అవార్డు ఇవ్వడం చాలా ఆనందదాయకం. ఆయన చేసిన సేవలకి భారతరత్న ఇచ్చినా తక్కువనే నాకు తెలిసి. కాబట్టి కేంద్ర ప్రభుత్వం గుర్తించి ఆయన 30 సంవత్సరాలు అల్లు పెరగని పోరాటం చేస్తున్న సందర్భంగా పద్మశ్రీ అవార్డు ఇచ్చినందుకు ఎంఆర్పిఎస్ కర్నూలు జిల్లా కమిటీ తరఫున కేంద్ర ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అదేవిధంగా మాన్యశ్రీ మందకృష్ణమాది గారు ఎప్పుడు కూడా పదవులు కానీ వేరే అవార్డులు కానీ ఎప్పుడూ ఆశించలేదు. కాబట్టి దాన్ని కేంద్ర ప్రభుత్వం గుర్తించి మాన్యశ్రీ మందకృష్ణమాది గారికి ఆయన చేస్తున్న సేవా పోరాటాలు ఎన్నో అని, అదేవిధంగా ఆకలి కేకల పోరాటం అయితేనేమి, అదేవిధంగా మన ఆరోగ్యశ్రీ కార్డు కూడా మాన్యశ్రీ మందకృష్ణమాది గారి పోరాటం వల్ల రావడం వచ్చిందని ఆనాడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అదేవిధంగా రాజశేఖర రెడ్డి గారు నిండు అసెంబ్లీలో చెప్తూ వచ్చారు. ఇది ఆరోగ్యశ్రీ కార్డు రావడము మాన్యశ్రీ మందకృష్ణమాది గారి ఉద్యమ ఫలితమని. కాబట్టి ఆయన ఎన్నో కులమత భేదాలకు అతీతంగా ప్రతి ఒక్కరికి ఎవరు కష్టం వచ్చినా అన్నాదుకుంటూ వచ్చాడు. కాబట్టి వర్గీకరణ ఫలితాలు కూడా మేము ఆశిస్తున్నాం. కాబట్టి మన ఆగస్టు సుప్రీంకోర్టు 1వ తేదీ తీర్పిస్తూ వచ్చింది. అందరికీ ఉమ్మడి రిజర్వేషన్ కాకుండా 59 ఉపకులాలు లబ్ధి పొందాలంటే వర్గీకరణ సామాన్యమైన విషయం కాదు. అందరికీ ఫలాలు అందాలంటే 59 ఉపకులాలకి న్యాయం జరగాలంటే వర్గీకరణ రావాల్సిందని సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. ఆ సుప్రీంకోర్టుకి విరుద్ధంగా అదేవిధంగా తెలంగాణ రాష్ట్రంలో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అయితే మాల సోదరులు వర్గీకరణ అడ్డుపడాలని చూస్తున్నారు. కాబట్టి కబర్దారాన్ని హెచ్చరిస్తున్నాము. వాళ్ళని నోటు వేయాలనే ఉద్దేశంతోనే మాన్యశ్రీ మందకృష్ణమాది గారి ఆదేశాల మేరకు హైదరాబాద్ నడిబొడ్డులో లక్షల డప్పులు వేల గొంతులనే ప్రోగ్రాంని అన్నగారు ఖరారు చేస్తూ వచ్చారు. కాబట్టి ఆ సభను కూడా వెల్దుర్తి మండలం నుంచి వేలాది మందిగా వచ్చి అదేవిధంగా కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడిని పిలుపునిస్తున్నాను. కాబట్టి ప్రతి ఒక్క బిడ్డ, నువ్వు ఎమ్మెల్యేనైతే మీ మాదిగవైతే, నువ్వు కలెక్టర్ అయితే మాదిగనైతే నువ్వు డప్పు సంకనేసుకొని రావాలని అన్నగారు ఆదేశించారు. కాబట్టి ప్రతి ఒక్కరూ 7వ తేదీ హైదరాబాద్లో జరగబోయే వేల గొంతులు లక్షల డప్పులు అనే కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిందిగా పిలుపునిస్తున్నాము. జై మాదిగ, జై మందకృష్ణమాది గారు, రెడ్డి గో భాస్కర్ మాదిగ, ఎంఆర్పిఎస్ జిల్లా అధ్యక్షుడు. మందకృష్ణ గారి నాయకత్వం, శ్రీ మందకృష్ణ గారి నాయకత్వం. జై మాదిగ, జై మాదిగ, జై మాదిగ. ఈరోజు మరి మాన్యశ్రీ మందకృష్ణమాది గారికి జనవరి 26వ తేదీ పద్మశ్రీ అవార్డు ప్రకటించడం జరిగినది. మరి అది ఎందుకనగా మరి శ్రీ మందకృష్ణమాది గారు గత 30 ఏళ్ల నుంచి ఎస్సీ వర్గీకరణ, నా మాదిగ బిడ్డలు వెనకబడ్డారు, ఎస్సీ వర్గానికి చెందిన ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఆ మాదిగలు 59 ఉపకులాలు అందరూ వెనకబడినారు. వీళ్ళందరికీ పరిష్కారము, అందరికీ ఫలాలు దక్కాలంటే మరి వర్గీకరణ, ఎస్సీ వర్గీకరణ అనేది చాలా అవసరమని చెప్పేసి అన్న ఈ వర్గీకరణ కార్యక్రమం మొదలుపెట్టడం జరిగింది. మళ్ళీ ఈ సందర్భంలోనే మన ఒక ఎస్సీ వర్గీకరణే అనకుండా మరి ఎన్నో సామాజిక సేవలు, సామాజిక కార్యక్రమాలు, మళ్ళీ వృద్ధులు, వితంతువులు, వికలాంగులు, అందులు, గుండె జబ్బుల పిల్లల ప్రదాత అన్నగారు మళ్ళా ఇవే కాకుండా మరి ఆకలి కేకలని చెప్పేసి ప్రోగ్రాం పెట్టి అది దానికోసం పోరాటం చేయడం జరిగింది. మరి ఈ ఎస్సీ వర్గీకరణ అనుకుంటూ మరి ఒక ఎస్సీలకే కాదు, వృద్ధు వితంతులు అంటే ప్రతి కులంలో, బడుగు బలహీన వర్గాల్లో ప్రతి కులంలో ఉంటారు, వికలాంగులు ఉంటారు, అందులు ఉంటారు, గుండె దెబ్బల పిల్లలు ఉంటారు. మన వీళ్ళందరికీ ప్రదాత శ్రీ మందకృష్ణమాది గారు అని చెప్పేసి
ప్రతి ఒక్కరూ గుర్తించుకోవాలని చెప్పేసి ఈ సందర్భంలో తెలియజేస్తున్నాం. మరి అన్నగారికి మాకు కేంద్రం గుర్తించి అన్నగారు చేసిన సేవకు ఈ వర్గీకరణ పోరాటం 30 ఏళ్ళు చేస్తుండే ఈ పోరాటంలో మరి ఎన్నో కమిషన్లు వేసినారు. ఎన్నో కమిషన్లు వేస్తే కూడా ఎస్సీ వర్గీకరణ ఇది జరగాల్సింది, ఇది న్యాయమైన కోరిక అని చెప్పేసి ఎన్నో కమిషన్లు చెప్పినా కూడా మరి మాలలు ఎన్నో తూర్లు అడ్డుకున్నారు. ఒక తూరి చేస్తే సుప్రీంకోర్టులో పెట్టి కొట్టేపేయడం జరిగింది. మళ్ళీ ఇప్పటికీ అడ్డుకుంటూనే ఉన్నారు. కాకపోతే వాళ్ళ ఆటలు సాగము. కేంద్రం ఖచ్చితంగా వర్గీకరణ చేస్తానని మాట ఇచ్చింది, అది జరిగిపోతుంది. మరి ఇలాంటి సందర్భంలోనే మల్లన్నకి పద్మశ్రీ అవార్డు ప్రకటించడము ఇంకా ఎంతో శుభసూచకమని చెప్పేసి ఈ సందర్భంగా మేము తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా ఎంఆర్పీ సోదరులకు అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అయితేమి ఈ సీనియర్ నాయకులు ఐజే గారెమ్మడి, తోక సుధాకర్ గారెమ్మడి, రెడ్డిపోగు రమణ ఎమ్మడి, బజార్ ఎమ్మడి, నేను జే బజార్ ఎమ్మడి, నేను వాళ్ళకంటే జూనియర్ నాయకుడిని. వాళ్ళ ఎమ్మడి ఉద్యమం స్టార్ట్ అయిన నుంచి పడి సుంకన్న కానీ ఇక్కడ ఉన్నటువంటి ఎంతోమంది ఈ బోన్పిల్ల మాదిగా సోదరులు అయితేమి ఇంకా ఎంతోమంది నడుచుకుంటూ అనేక ఒత్తిళ్ళకి అగ్రవర్ణాల అనేక ఒత్తిళ్ళకు కూడా గురైతే కూడా ఎప్పుడు ఎవరికి ఏం లొంగకుండా ఈ నాయకులు ఎమ్మడి నడుస్తున్నటువంటి ప్రతి ఒక్కరికి ఇక దేవదానం మాదిగా అయితేమి, మధ్యరేటి మాదిగా అయితేమి, ఇక్కడ కొంతమంది పేర్లు ఉన్న మా వెంకటరావుడు అన్న, కొంతమంది ఇంకా పేర్లు బోన్పేల అందరకు మా సోదరులకు అందరికీ తెలియజేస్తున్నారు. ప్రతి ఒక్కరూ ఎవరికి ఏం లొంగకుండా వచ్చినటువంటి ఈ రోజుకి 30 ఏళ్ళ ఈ చరిత్రకి పద్మశ్రీ అవార్డు గుర్తించడము కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే ప్రతి ఒక్కరూ ఎంఆర్పిఎస్ అంటే ఏందో తెలిసినటువంటి ఈ సోదరులు ఎంతమంది ఉద్యమాలు చేసి ఈ గుర్తింపు వచ్చింటుందో గ్రహించాలి. కొంతమంది ఎంఆర్పిఎస్ని అడ్డం పెట్టుకొని కొంతమంది భ్రష్టు పట్టించుకుంటా ఆ నాయకుని కొత్తాసు పలుకుతూ ఈ నాయకుని కొత్తాసు పలుకు కన్నా గబ్బు పట్టించినారు. కొంతమంది కొమ్మలుగా విడిపోయి వాళ్ళల్లా ఏమి ఎన్ని ఆటలైనా ఏమి సాగవు. ఒక మందకృష్ణ బ్రాండు. అదే విధంగా మందకృష్ణ మాది అడుగుజాడల్లో నడిచి మన మాజీ జడ్పీటీసీ మెంబరు ఎన్నో పదవులు వెళ్ళి ఉద్యమాల్లో నడుచుకుంటూ మన ఐజే సార్ గారు ఇప్పుడు ఆ రోజు నుంచి అగ్రవర్ణాలకి రా అంటే డి అంటే డి అనుకుంటా వచ్చినటువంటి ఆయనకి ఈ ఎంఆర్పిఎస్ పుట్టు పురాణం నుంచి తెలిసి ఆయన ఈ రోజు కేకు కట్ చేయడం కూడా చాలా ఆనందంగా ఉంది నాకు. ఇంకా కొంతమంది లేరు, రెడ్డిపోగు రమణ అయితే లేడు, తర్వాత మన తోక సుధాకర్ అయితే మా ఆయన కొంచెం అనారోగ్యత ఇంటికాడు ఉన్నాడు. ఇంకా చాలా మందికి తెలుసాల ప్రత్యేకంగా దీంట్లో మీడియా మిత్రులు కూడా మమ్మల్ని చాలా ముందుకు తీసుకెళ్లారు. ఎంఆర్పిఎస్ని ఎవరైనా కూడా మీడియా మిత్రులు మాకు ఎప్పుడు ఏ ప్రోగ్రాం చేసినా కూడా ఎప్పుడు కించపరిచినా కూడా మా ముందుకు తీసుకెళ్లారు. వాళ్ళకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు. అలాగే పోలీసులకైతేమి అందరూ ఆఫీసర్లు మాకు సహకరించినందుకు చాలా అందరకు మా నమస్కారాలు. కాబట్టి మా ఐజే గారు సీనియర్ నాయకులు, మాజీ జడ్పీటీసీ గారు, ఎంఆర్పిఎస్ 30 ఏళ్ల పోరాట సమితి సీనియర్ నాయకులు మాట్లాడాల్సిందిగా కోరుతున్నారు. రెడ్డిపోగు భాస్కర్ మాధవ్ గారికి, అలాగే మన విద్యుత్ మండల దేవరాజ్ మాధవ్ గారికి, అలాగే సీనియర్ నాయకులు మన ఎం బజారన్న గారికి, అలాగే సీనియర్ నాయకులు జే బజార్ గారికి, అలాగే మోషన్న గారికి, అలాగే సిద్ధయ్య గారికి, ఇక్కడ వచ్చిన మిత్రులకు అందరూ కూడా మీ అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ఎందుకు ఈ కార్యక్రమం అంటే 26వ తేదీ గణతంత్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఈ అవార్డులు ప్రకటించడం జరిగింది. ఈ అవార్డులు పురస్కరించుకొని మన మందాకృష్ణ మాదిగన్న గారు దాదాపుగా 30 సంవత్సరాలు సామాజిక పోరాటం చేసి ఆ సామాజిక పోరాటంను గుర్తించి కేంద్ర ప్రభుత్వం ఆ రోజు పద్మశ్రీ అవార్డు ఇవ్వడం జరిగింది. మనందరం కూడా హర్షించదగ్గ విషయం అని మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. ముఖ్యంగా ఎందుకంటే 1994లో ఇరువుడి గ్రామంలో 10 మంది కుర్రాలతోనే ఈ యొక్క మాదిగల యువజన పోరాట సమితి ఏర్పాటు చేసి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు కూడా పోరాటం చేయడం జరుగుతూ ఉంది. ఒక మాదిగలకే కాదు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు అందరూ కూడా సామాజికంగా అందరూ కూడా అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతో ఎన్నో పోరాటాలు చేయడం జరిగింది. ఆ పోరాట భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం మన మందాకృష్ణ మాదిగన్న గారిని గుర్తించడం జరిగిందని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. ఎందుకంటే చిన్నపిల్లలు గుండా జబ్బులతో బాధపడుతూ ఉంటే అప్పుడున్న ప్రభుత్వం తీసుకుపోయి చిన్నపిల్లలకి ఆపరేషన్ చేయించి ఎంతోమంది ప్రాణాలు కాపాడిన వ్యక్తి
మన మందా కృష్ణమాయ గారు కూడా అని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నారు. అదేవిధంగా వికలాంగులకు పెన్షన్ కోసం ఈ యొక్క ఉద్యమంలో పెన్షన్ కోసం ఉద్యమం ప్రారంభించి వికలాంగులందరినీ ఒక చోట ఏర్పాటు చేసి ఈ యొక్క పెన్షన్ ఇచ్చే విధంగా కూడా ఏర్పాటు చేయడం జరిగిందని కూడా మీ అందరూ తెలియజేస్తున్నాం. అదేవిధంగా వితంతువులకు కూడా పెన్షన్ రావడం లేదని చెప్పి అప్పుడు కూడా పోరాటం చేసి వితంతువులకు కూడా పెన్షన్ వచ్చే విధంగా చేయడం జరిగింది. ఇదే క్రమంలోనే ఈ మాదిగా రిజర్వేషన్ పోరాటం తరఫున ఏబిసిడి వర్గీకరణ జరగాలని ఆ రోజు నుంచి ఈ రోజు వరకు సామాజిక పోరాటం చేయడం జరిగింది. ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అన్ని ఉమ్మడి రాష్ట్రం ఉన్నప్పుడు కూడా అన్ని గ్రామాల్లో తిరిగి పాదయాత్రలు చేసి సైకిల్ యాత్రలు చేసి అన్ని ఉద్యమాలు చేసి ఎక్కడ కూడా ఈ ఉద్యమంలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా సక్సెస్ఫుల్గా విజయవంతంగా చేసినటువంటి మందా కృష్ణమాయ గారికి మనందరం కూడా మనం రుణపడి ఉన్నామని కూడా మీ అందరికీ తెలియజేస్తున్నాం. ఎందుకంటే ఈరోజు మనం ఈ స్థాయిలో ఉన్నామంటే మందా కృష్ణమాయ గారు పెట్టిన భిక్ష అని కూడా మీ అందరికీ తెలుస్తాం. అదేవిధంగా మనకి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కూడా మనకి దైవతో సమానం. ఎందుకంటే ఆయన కూడా రాజ్యాంగం రాయడం జరిగింది. ఆ రాజ్యాంగానుసారంగానే మన మందా కృష్ణమాయ గారు కూడా ఉద్యమం చేయడం జరిగింది. కాబట్టి ఈ నా సామాజిక వర్గానికి ప్రభుత్వం నుంచి వచ్చే ప్రతిఫలాలన్నీ కూడా అందాలా, సంక్షేమ పథకాలు అందాలా, రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలనే ఉద్దేశంతోనే మన మందా కృష్ణమాయ గారు ఈ యొక్క ఉద్యమం కూడా చేయడం జరిగింది. మీరందరూ గమనించాలా, మనము ఇంకా పోరాటం చేసిన అవసరం ఉంది. ఎందుకంటే ఇంకా వర్గీకరణ జరగలేదు. సుప్రీంకోర్టు మనకు తీర్పు అనుకూలంగా ఇచ్చింది. కానీ మన సోదరులు మనకు వ్యతిరేకంగా వాళ్ళు పోరాటం చేస్తూ ఉన్నారు. కానీ ఆ పోరాటాన్ని మనం లెక్క చేయకుండా మనమందరం ముందుకెళ్ళి పోరాటం చేసి మనమందరం, ఎందుకంటే మొన్ననే కర్నూలులో శ్రీ ఏకసభ్య కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. అక్కడ మన వాళ్ళు కూడా వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది. కాబట్టి వర్గీకరణ త్వరలోనే జరగబోతూ ఉంది. కాబట్టి మనమందరం కూడా ఇంకా ప్రభుత్వాలపై ఒత్తిడి చేసి, మన తెలంగాణ ప్రభుత్వం అయితేనేమి, మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అయితేనేమి, మనం అందరం కూడా ఇంకా ఉద్యమం ఉధృతం చేసి వాళ్ళపై ఒత్తిడి తెచ్చి ఈ వర్గీకరణ జరిగే విధంగా సాధనకు పాటుపడాలని మీ అందరికీ తెలియజేస్తూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. జై మాదిగ, మందా కృష్ణమాదిగ నాయకత్వం, మందా కృష్ణమాదిగ నాయకత్వం, మందా కృష్ణమాదిగ ఆశయాలను